బెన్ అల్టమాటిక్ 10,000 బెన్ 10 యూనివర్స్‌లోనే వన్ ఆఫ్ ది యూనిక్ బెన్ 10 అని చెప్పచ్చు. ఈ వీడియోలోని ఈ బెన్ 10 ఎవరు? తిన స్టోరీ ఏంటి? తినకుండే పవర్స్ ఏంటి? తిన వాచ్ ఎలా వర్క్ అవుతుంది? అనే ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెన్ 10 గురించి మాట్లాడుకునే ముందు ఈ బెన్ 10కి సంబంధించి అందరికీ ఉండే ఒక కామన్ డౌట్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. అదేంటంటే అందరూ అనుకున్నట్టుగా ఈ బెన్ 10 ఒకరు కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే చాలామంది ఈ బెన్ 10కి సంబంధించిన ఫ్యూచరే తిను అని అనుకుంటారు. కాకపోతే అది రాంగ్. బెన్ 10 మల్టీవర్స్‌లోని చాలా యూనివర్స్‌లు ఉంటాయి. ఆ యూనివర్స్‌లోని డిఫరెంట్ వర్షన్ ఆఫ్ బెన్ 10s ఉంటారు. వారిలో తిను కూడా ఒకడు తప్పించి తన ఫ్యూచర్ అయితే తిను కాదు. బెన్ అల్టమాటిక్ 10,000 అన్ని యూనివర్స్‌లో ఉన్నట్టు తిను ఒక నార్మల్ హ్యూమన్ కాదు. తిను ఒక హైబ్రిడ్ హ్యూమన్. వాళ్ళ తాతయ్య ఒక ఎనర్జిట్‌ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల తిను ఒక సూపర్ హ్యూమన్‌గా అయితే పుడతాడు. పుట్టినప్పుడే తినికి లైక్ సూపర్ మ్యాన్ లాగా సూపర్ స్ట్రెంత్ ఉంటుంది, సూపర్ స్పీడ్ ఉంటుంది, చాలా ఇంటెలిజెంట్‌గా అయితే పుడతాడు. ఆ తర్వాత తనకి ఆంబ్లేట్రిక్స్ దొరకడం వల్ల ఇంకా పవర్‌ఫుల్‌గా అయితే తిను మారతాడు. తినికి కామన్‌గానే ఒక లెవెల్ ఇంటెలిజెన్సు, ఒక లెవెల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. అందువల్లే తిని ఎక్కువగా అల్టమాట్రిక్స్‌ని అయితే యూజ్ చేయడు. తప్పదు అనుకునే టైంలో మాత్రమే తిను అల్టమాట్రిక్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఇది మాత్రమే కాకుండా ఈ బెన్‌కి యూనివర్స్‌లో ఉన్న ఎవ్రీ మార్షల్ ఆర్ట్స్ కూడా తెలుసు. వాటిని యూజ్ చేసుకొని ఫోర్ ఆర్మ్స్ లాంటి ఏలియన్స్‌ని కూడా ఏలియన్‌గా మారకుండానే ఓడించేస్తాడు. అలాగే తిను ఒక ఎనడైట్ హ్యూమన్ అవ్వడం వల్ల ఎనడైట్ యూజ్ చేసే ఎవ్రీ పవర్ కూడా తినైతే యూజ్ చేయగలడు. ఆల్సో గ్వెన్ దగ్గర చాలా మ్యాజిక్ స్కిల్స్ అయితే తిను నేర్చుకుని ఉంటాడు. అందువల్ల ఆంబ్లెట్రిక్స్ వర్క్ అవ్వకపోయినా సరే ఈ పవర్స్ తోటి కామన్గా ఎనిమీస్కి అయితే తను టఫ్ అయితే ఇవ్వగలడు. ఇంకా తిన అల్టమాట్రిక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ అల్టమాట్రిక్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్గా దీంట్లోని 10,000 ఏలియన్స్ కంటే చాలా ఎక్కువ ఏలియన్సే ఉంటాయి. ఆల్సో ఈ వాచ్ అనేది చాలా డిఫరెంట్‌గా వర్క్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని యూజ్ చేసిన బెన్ 10,000 ఏలియన్‌గా మారడు. జస్ట్ ఆ ఏలియన్‌కి ఉండే పవర్స్ మాత్రమే ఈ బెన్ 10 అయితే వస్తాయి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే తిను గనక హీ బ్లాస్ట్ ఏలియన్‌ని గనక సెలెక్ట్ చేసుకున్నాడు అంటే హీ బ్లాస్ట్‌కి ఉండే ఎవ్రీ పవర్స్ కూడా తినికి వస్తాయి, కానీ హీ బ్లాస్ట్ ఫామ్‌లోకి అయితే తిను రాడు. నువ్వు నార్మల్ హ్యూమన్‌గా ఉంటూనే హీ బ్లాస్ట్‌కి ఉండే ఎవ్రీ పవర్‌ని కూడా యూజ్ చేయగలుగుతాడు. ఈ వాచ్ గురించి ఈ వీడియోలోని చాలా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వాచ్‌కి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆల్రెడీ చాలామంది ఆ వాచ్‌కి సంబంధించిన వీడియోని చూసేసి ఉంటారు కదా! మళ్ళీ డిస్కస్ చేయడం ఎందుకు అని ఈ వాచ్ గురించి అయితే చెప్పట్లేదు. బెన్ 10 సిరీస్‌లోని ఈ బెన్ 10 క్యారెక్టర్‌ని బెన్ 10 అల్టమాటిక్ ఏలియన్స్‌లోని బెన్ 10 10,000 అనే ఎపిసోడ్‌లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఎపిసోడ్‌లోని ఇయాన్ ఎవ్రీ యూనివర్స్‌కి కూడా వెళ్ళి ఎవ్రీ యూనివర్స్‌లో ఉన్న బెన్ 10s అందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలా ఈ బెన్ 10ని కూడా కంట్రోల్ చేయాలి అని ట్రై చేస్తే అక్కడి నుంచి తను తప్పించుకొని మన మెయిన్ యూనివర్స్‌లో ఉన్న బెన్ 10కి హెల్ప్ చేయడం కోసం అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అలా తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ బెన్ 10 క్యారెక్టర్ అనేది మరే ఎపిసోడ్‌లో కూడా కనిపించలేదు. పర్సనల్‌గా ఈ బెన్ 10 అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ చూపిస్తే బావుండు అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ ఇప్పుడు దాకా అయితే చూపించలేదు. ఇది బెన్ 10కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ బెన్ 10 పైన సెపరేట్ వీడియో చేయాలి అనేది కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.